డీటెయిల్స్ చూస్తే ప్రజాపాలనను మరింత చేరువ చేసేందుకు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి గాంధీ భవన్లో వారానికి 2 మంత్రులు తప్పనిసరిగా హాజరు కానున్నారు. బుధవారం శుక్రవారంలో విజిట్ చేయనున్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. రేపటి నుంచి ఈ కార్యక్రమం అమలు చేసేందుకు పార్టీ ప్లాన్ చేసింది. ఈ మేరకు విధి విధానాలు మంత్రుల షెడ్యూల్ను రూపొందించాలని గాంధీ భవన్ సిబ్బందికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలిచ్చారు. ఈ ప్రోగ్రాం వలన పార్టీకి నాయకులకు కార్యకర్తలకు అనుసంధానం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రతిరోజు 5-6 గంటల సమయం పార్టీ కార్యకర్తల కోసం కేటాయిస్తామన్నారు. వారంలో 2 రోజులు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మంత్రులు అందుబాటులో ఉంటారన్నారు. 10 ఏళ్ల తర్వాత వచ్చిన ప్రభుత్వాన్ని 10 ఏళ్ల పాటు కాపాడుకుంటామన్నారు. కార్యకర్తల శ్రమతోనే ఇది సాధ్యమైందన్నారు. వాళ్ళ సమస్యలను నేరుగా తీర్చడానికి ఇది అవకాశంగా ఉంటుందన్నారు. సో ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ కార్యకర్తలను గెలిపించుకుంటామని చెప్పారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ ఫోన్ ద్వారా అందిస్తారు. తేజ, నూతన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయం జరిగిన తర్వాత అయితే మాత్రం ఆయన తొలిసారి టీపీసీసీ చీఫ్ హోదాలో అయితే మాత్రం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అనేటువంటిది మరింత ప్రజలకు సులభతరం చేసే విధంగా, మరింతగా ప్రజలకు చేరువ చేసే విధంగా కూడా, అదేవిధంగా ప్రస్తుతం పేరుకుపోయినటువంటి సమస్యలు, మరుగున పడినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అర్జీల రూపంలో స్వీకరించడమే కాకుండా వాటన్నిటిని త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చేసేలాగా కూడా ఒక ప్రణాళికనైతే రూపొందించారన్నట్టుగానే చెప్పాలి. ఇదే నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే ప్రభుత్వాన్ని కోరినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతిసారి కూడా, అంటే ప్రతి వారానికి 2 మంత్రుల చొప్పున గాంధీ భవన్ లో అందుబాటులో ఉండాలి అనేటువంటిది మాత్రం ఆయన ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో అయితే మాత్రం ఆ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే మాత్రం ఇక నుంచి గాంధీ భవన్ లో అయితే మంత్రులు ప్రతి బుధవారము, అదేవిధంగా ప్రతి శుక్రవారం, అంటే వారంలో 2 రోజులు 2 మంత్రుల చొప్పున అయితే మాత్రం గాంధీ భవన్ లో ఇటు ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. మొత్తంగా ప్రజల నుంచి కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ప్రజలకి, సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా అందుబాటులో ఉంటారు. అర్జీలు స్వీకరిస్తారు. పార్టీకి సంబంధించి కార్యకర్తలకు సంబంధించినటువంటి అంశాలు, సమస్యలు ఏమైనా ఉన్నా వాటిని పరిష్కారం చేసే దిశగా కూడా వారు చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా సామాన్య ప్రజలు కూడా ఏ విధమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వారి సమస్యలు ఏమున్నాయి, వాటికి పరిష్కార మార్గాలను కూడా వారు ఫిర్యాదులు స్వీకరించడమే కాకుండా, మొత్తంగా అర్జీలు స్వీకరించడమే కాకుండా వాటన్నింటినీ కూడా త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూస్తారు. అయితే ప్రతి బుధవారం, శుక్రవారం మాత్రం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా మంత్రులు అందుబాటులో ఉంటారు. దీనివల్ల రాష్ట్ర సచివాలయానికి ఎవరైతే ఎక్కువగా అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయో, వెళ్ళటానికి సులభతరం కాకుండా చాలా క్లిష్టతరం అవుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మంత్రులు గాంధీ భవన్ లో ఈ విధంగా వారానికి 2 రోజుల పాటు 2 మంత్రుల చొప్పున ఇక్కడ అందుబాటులో ఉండటం అనేటువంటిది ప్రభుత్వం మరింతగా ప్రజల కోసం, ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనే విధంగా కూడా ఇటు ప్రజల నుంచి కావచ్చు, ఇటు కార్యకర్తల నుంచి కావచ్చు వ్యాఖ్యలు వినిపిస్తుంది. సో మొత్తంగా అయితే మాత్రం టీపీసీసీ చీఫ్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీసుకున్న నిర్ణయం పట్ల ఇటు ప్రజల నుంచి కావచ్చు, పార్టీ కార్యకర్తల నుంచి కావచ్చు హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ తేజ.